హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా సమ్రీతో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఇది చాలా రోజుల క్రితం నుంచి పెట్టుకున్న వీడియో. అంటే నేను లాస్ట్ టైం ఇంటికెళ్ళాను కదా, అప్పుడు నేను పచ్చళ్ళు చేసుకొని వచ్చానన్నమాట. సో మా పిన్ని అండ్ మా చిన్న అమ్మమ్మ అందరూ పచ్చళ్ళు చేసి ఇచ్చారు. సో దానికోసము ఇప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఇప్పుడైతే నేను అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. సో, వెళ్ళి మనం పచ్చళ్ళన్నీ వేసుకొని బ్యాక్ రావాలనమాట. వీకెండ్ కాబట్టి మా హస్బెండ్ కూడా ఫ్రీగా ఉన్నారని. అయితే ఇప్పుడు నేను మా ఊరికి బయలుదేరుతున్నాను. ఈ డ్రెస్ వచ్చేసి నేను మింత్రాలో తీసుకున్నాను. వెరీ, వెరీ కంఫర్టబుల్. ఫుల్ సెట్ వచ్చింది. దీనికి దుపట్టా కూడా వచ్చింది. కాకపోతే ఫుల్ ఆర్గన్జా దుపట్టా, అది జారిపోతూనే ఉంది. అందుకని ఏదైనా మిక్స్ మ్యాచ్ చేద్దాము, కంప్లీట్‌గా ఆపోజిట్ వేద్దామని నేను ఒక దుపట్టా అయితే తీసుకున్నాను మరి దీనికోసము. ఇదొచ్చేసి కంప్లీట్ ఎంబ్రాయిడరీ, మంచి డిజైన్ వచ్చింది. యోక్ పీస్ మాత్రం డిజైన్ వచ్చింది. అండ్ మా అత్తమ్మ దగ్గర గోరింటాకు పెట్టించుకున్నాను ఆ రోజు, ముందు రోజు నైట్ అయితే. సో, ఇదే ఆ కలంకారీ దుపట్టా అన్నమాట. సో, ఇది కాటన్ కాదు. ఆహ్, టస్సర్ అంటారు కదా, అలాంటి టైప్ ఆఫ్ క్లాత్ అన్నమాట. ప్యూర్ కలంకారీ ఇది. పెన్ కలంకారీది. నాకు డిజిటల్ ప్రింట్స్ కంటే ఇట్లా ప్యూర్ కలంకారీస్, ప్యూర్ థింగ్స్ కొనుక్కోవడం అంటే చాలా ఇష్టము. ఈ దుపట్టా నాకు 1800 పడింది. అండ్ డ్రెస్ నాకు 2500 పడింది. నేను మింత్రాలో తీసుకున్నాను. ఎవరికైనా దీని డ్రెస్ లింక్ కావాలంటే చెప్పండి. నేను కమెంట్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇది ప్యూర్ అన్నమాట. పెన్ కలంకారీతో వేస్తారు కదా, మన కాళహస్తి సైడ్ అంతా ఫేమస్. సో, నేనైతే ఇది ఎక్కడో తిరుపతిలో షాప్‌లో కొనుక్కున్నాను. నాకు గుర్తులేదు. సో, ఇప్పుడైతే మనం అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోదాము. లంచ్‌కెళ్తున్నాము. సో, మా అమ్మ లంచ్ వండుతుంది నా కోసము, స్పెషల్‌గా అల్లుడు కోసము. సో, ఏం వంటలు వండుతుందో చూద్దాము. నేను చాలా రోజులైంది ఈ వీడియో తీసి. నేను చాలా బిజీగా ఉన్నాను. రిలేటివ్స్ వచ్చారు, మనాలి ట్రిప్ అని. దాని తర్వాత ఇంకా ఎడిటింగ్ అని ఇట్లా చాలా బిజీగా ఉండి నేను ఈ వీడియో పోస్ట్ చేయలేదు. ఇప్పుడే దీనికి ముహూర్తం వచ్చిందనమాట. సో, మన అమ్మ వాళ్ళ ఇంట్లో వంటలు బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ, నాటుకోడి చికెన్ పులుసనమాట. నెక్స్ట్ నాకు ఈ చికెన్ ఫ్రై అంటే పర్సనల్‌గా చాలా ఇష్టము. దాని పేరు తెలవదు. రెడ్ చికెన్ అని పిలుస్తాను. రాగి సంగటి. యాక్చువల్లీ అల్లుడికి రాగి సంగటి పెట్టకూడదు అని అంటారని చెప్పారనమాట. ఐ డోంట్ నో అది ఎంతవరకు నిజమో. మీకెవరికైనా తెలిస్తే అసలెందుకు పెట్టకూడదో, ఏంటి రీజన్ దాని వెనక అని చెప్పేసి నాకు కమెంట్స్‌లో అయితే చెప్పేసేయండి. అందుకని మా అమ్మ అసలు అల్లుడు గారికి రాగి సంగటి పెట్టలేదు. బగారా రైసే పెట్టింది. నేను, మా డ్యాడీ మాత్రమే తిన్నాము రాగి సంగటి. ఈ తిండి ముచ్చట్లయిపోతే ఇంకా అసలు మెయిన్ వీడియోలోకొద్దాము. నేను థంబ్‌నెయిల్ పెట్టాను కదా, మేము పికిల్స్ చేస్తున్నాము అని చెప్పేసి. ఇదొచ్చేసి చికెన్ పికిల్ కోసము. బట్ నేనిప్పుడు మీకు చికెన్ పికిల్ చూపియట్లేదు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి దీని మీద. సో, చాలా మందికి తెలుసు ఈ రెసిపీ. అందుకనైతే నేను చూపియట్లేదు. సో, మా పిన్ని చికెన్ పికిల్ రెడీ చేసేసిందనమాట. చాలా బావుండింది. అప్పటికప్పుడు వేడి వేడి అన్నంలో గూడా కలుపుకొని తినేసినాను. సో, చాలా బావుండింది. నెక్స్ట్ మనము గోంగూర చికెన్ పికిల్ అండ్ గోంగూర పికిల్, 3 టైప్స్ ఆఫ్ పికిల్స్ అయితే వేసుకుంటున్నాను. నేను 2 పచ్చళ్ళు గదా, అంటే గోంగూర ఒకటి, గోంగూర చికెన్ ఒకటి. దానికోసము 5 కట్టలైతే తీసుకున్నాం గదా. ఫస్టు దాన్ని మంచిగా కట్ చేసుకొని, కాడలు లేకుండా మంచిగా క్లీన్ చేసుకొని, ఒక తడి బట్ట కాకుండా ఏదైనా పొడి బట్ట తీసుకొని వేసి ఫ్యాన్ కింద బాగా ఆరబెట్టుకోవాలి. అస్సలు తేమ ఉండగూడదు. తేమ ఉంటే ఏమంటే తొందరగా చెడిపోతదనమాట ఊరగాయి. సారీ అండి. మా సైడ్ అంటే మా చిత్తూరు జిల్లా ఇటువైపు పచ్చళ్ళు అనం మేము. ఊరగాయలు అంటామనమాట. మీ సైడ్ అయితే మీరేమని పిలుస్తారో కామెంట్ చేసైతే చెప్పేయండి. ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మనం ఏం పచ్చళ్ళు పెడుతున్నాము ఏంటని చెప్పేసి. ఇప్పుడు గోంగూర చికెన్ పికిల్‌కి కావాల్సిన థింగ్స్ చూద్దాం ఫస్ట్. మసాలా కోసమైతే 2 టేబుల్ స్పూన్‌ల జీరా అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ లేకపోతే ఒక టేబుల్ స్పూన్ మెంతులు, ఒక కప్పు నిండా ఎర్ర మిరపకాయలైతే వేసుకున్నాము. దీన్ని ఫస్ట్ దోరగా వేయించుకోవాలనమాట. దానికంటే ముందు చికెన్ పీసెస్ హాఫ్ కేజీ తీసుకున్నాను. మంచిగా ఆయిల్ వేసి ఆయిల్‌లో ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఎంతలా ఫ్రై చేసుకోవాలంటే ఆ వాటర్, నీసు వాటర్ అంతా వచ్చి మొత్తం ఎండిపోవాలనమాట. అంత మంచిగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేసుకుంటే గూడా పీస్ గట్టిబడిపోద్ది. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసైతే ఫ్రై జేసుకోవాలి చికెన్‌ని. పక్కన నేను చూపించాను కదా, ఆ ఇంగ్రీడియెంట్స్ అన్నీ దోరగా వేయించుకోవాలి. అంటే ఆయిల్ అవంతా ఏమీ లేకుండా ఇట్లా దోరగా వేయించుకోవాలి అన్నమాట.
ఫస్ట్ మెంతులు, జీలకర్ర వేసి బాగా వేయించుకున్నాక, ఇవి లైట్‌గా రోస్ట్ అయ్యాక, ఆ తర్వాత మిరపకాయలు వేసుకోండి. ఎందుకంటే మిరపకాయలు ముందే వేసుకుంటే మాడిపోతుంది గాబట్టి. చికెను బాగా నీసు వాటర్ అంతా పొయ్యి, మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై జేసుకోవాలి. ఈరోజు మన వీడియోలో స్పెషల్ గెస్ట్ మా పిన్ని. మా మమ్మీకి కజిన్ సిస్టర్ అనమాట. తనే ఈ పచ్చళ్ళు వేసిస్తున్నారు నాకు. కూతురు, అల్లుడు గారు అడిగారని ప్రేమతో అయితే వేసిస్తున్నారు. మా పిన్ని వంటలన్నీ కూడా చాలా బాగా చేస్తారు. ఎప్పుడైనా మీకోసం ఖచ్చితంగా రెసిపీస్ పోస్ట్ చేస్తాను ఈసారి ఇంటికెళ్ళినప్పుడైతే. సున్నుండలు, రవ్వ లడ్లు కూడా భలే చేస్తారు. చాలా పెద్ద ఫ్యాన్ అనమాట తిను చేసే వంటలకన్నిటికీ. ఈసారి ఎప్పుడైనా ఖచ్చితంగా ఏం రెసిపీ కావాలంటే చెప్పండి, అది పోస్ట్ చేపిస్తాను మీ అందరి కోసము. ఇప్పుడైతే మనము మంచిగా ఆరబెట్టుకున్న గోంగూర అయితే పక్కన ఒక్క చుక్క ఆయిల్ వేసి బాగా వేయించుకోవాలన్నమాట. బాగా వేగిపోయాక దాని తర్వాత చికెన్లో మిక్స్ చేస్తాము. సో మంచిగా వేయించుకోండి గోంగూరనైతే. సో గోంగూర అంతా వేగిపోయాక పక్కన నేను చూపించడము మర్చిపోయాను, వేరే పనిలో ఉన్నాను, ఆలోపు ఇది చేసేసారనమాట. ఇప్పుడైతే ఇందులో కారము 5 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నారు. ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నారు. దీంట్లో వేసుకొని బాగా కలిపేశారు. చికెన్ ఉడుకుతున్నప్పుడే మధ్యలో కొద్దిసేపు అయ్యాక వేశారనమాట. దాని తర్వాత గోంగూర కలిపేసి ఇప్పుడు మనము పక్కన దోరగా వేయించి ఫ్రై చేసుకొని పొడి చేసుకొని పెట్టుకున్న పౌడర్ని అయితే వేసేసి బాగా కలిపేసేయాలి. గోంగూరని కొద్ది కొద్దిగా వేసుకొని కలపండి. ఒకటేసారి వేసి కూడా కలపలేమన్నమాట. బాగా కలపాలి. బాగా కలిపేశాక కొద్దిసేపు ఇంకా అట్లనే స్టవ్ మీద ఉంచాలన్నమాట. ఆ వాటర్ అంతా కూడా ఇంకా బాగా మగ్గిపోతుంది గోంగూర ఇవన్నీ వేశాక. ఇందులో కావలసిన మసాలాస్ అన్నీ వేసేసినాము. చాలా తక్కువ మసాలానే పడుతుంది. మనకి చాలా పచ్చళ్ళు దొరుకుతున్నాయండి బయట. కాకపోతే మేము ట్రై చేసాం కానీ దాంట్లో పీసులు తక్కువ, మసాలా ఎక్కువ ఉంటుంది. అసలు ఏమీ బాగుండట్లేదు. 2-3 పేజెస్లో ఆర్డర్ చేసి చాలా చండాలంగా ఉండింది. ఫైనల్గా అయితే మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా అయిపోవాలన్నమాట. అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఊరగాయ దాదాపు ఎన్ని రోజులైనా వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. మాకు ఢిల్లీలో ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. బయటే అంత చలిగా ఉంటుంది కాబట్టి మేము బయటే ఉంచాము. దాదాపు 1 మంత్ వరకు వచ్చింది. ఇది 1 మంత్ బ్యాక్ వీడియో కదా, అందుకని చెప్తున్నాను. అన్నీ కూడా తినేసినాము. అంత టేస్టీగా ఉండింది. చాలా అంటే చాలా బాగుండింది. మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మరి ఇప్పుడు గోంగూర పచ్చడి చేసుకోవడానికి ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ 9 టేబుల్ స్పూన్ల ధనియాలు అయితే వేసుకునింది. నెక్స్ట్ జీలకర్ర 9 టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా వేసుకునిందనమాట. 2 సమానంగా వేసుకోవాలి. గోంగూర 4 కట్టలు తీసుకున్నాము. 4 కట్టలు కాడలన్నీ లేకుండా మంచిగా కడిగేసుకొని ఆరబెట్టుకొని తేమే ఉండకుండా పెట్టుకోవాలి. సో 2 ఈక్వల్‌గా వేసుకోవాలి. ధనియాలు అండ్ జీలకర్ర ఇవి 2 కూడా బాగా దోరగా వేయించుకోవాలనమాట. ఇది కూడా చాలా రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే. దాదాపు 3 మంత్స్ వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో లేకుంటే ఒక 1 మంత్ వరకు బయట ఉంటుందనమాట. నిలువ పచ్చడి లాగానే ఇది ఆల్మోస్ట్. ఒకదాని తర్వాత దోరగా వేయించుకోవాలి. 2 కలిపి వేయొద్దు. ఫస్ట్ ధనియాలు వేయించుకొని దాని తర్వాత జీలకర్ర వేయించుకోండి. 4 కట్టలు కదా, అందుకనైతే 2 ప్యాన్స్ పెట్టుకొని వేయించుకుంటున్నాము. లైట్‌గా ఆయిల్ వేసి బాగా వేయించుకోండి. మంచిగా వేగిపోవాలన్నమాట. కాడలు లేకుండా తీసుకొని క్లీన్ చేసుకొని వేయించుకోండి. ఇలా వేగిపోవాలి. వేగిపోయాక దీన్ని ఒక్కసారి అట్లాగా మిక్సీలో వేసుకోండి. మరీ నున్నగా పేస్ట్ అయిపోకూడదు. కొంచెం తక్కువనే ఉండాలి. గోంగూర వేయించుకుంటున్నప్పుడు ఆయిల్ వేసుకోకుండా కూడా వేయించుకోవచ్చండి. ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఆయిల్ వేస్తే నిలువ ఉంటుంది బాగా. మనం ఎక్కువ రోజులు పెట్టుకోవాలనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా వేయించుకోండి. ఇట్లాగా మిక్సీలో మరీ పేస్ట్ చేసేయకండి. కచ్చాపచ్చాగా అయితే ఫస్ట్ గ్రైండ్ చేసుకోండి దీన్ని. మనము చికెన్ పికిల్ లాగా స్టవ్ మీద పెట్టి వేయించుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఎంత కావాలో అంత ఆయిల్ వేసి బాగా వేడి చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఊరగాయకి తిరగమాత పెట్టుకుందాము. ఫస్ట్ బాగా వేడయ్యాక ఆవాలన్నీ వేసి చిటపటలాడాక ఇంగువ వేసుకోండి. ఇంగువ కూడా మంచిగా చిటపటలాడుతుంది అనమాట. సో ఇట్లయితే తిరగమాత పెట్టుకుంటాం కదా, అట్లనే పెట్టుకోవాలి ఆల్మోస్ట్. కాకపోతే బాగా వేడిగా ఉండాలి నూనె. అప్పుడే పక్కన పెట్టుకున్నా కూడా ఇవంతా మంచిగా వేగుతాయి అన్నమాట.
సో, ఇప్పుడు మనమైతే ఇక్కడ ఇంగువ వేసుకుంటున్నాము. ఇంగువ దాదాపు ఒక 3 టేబుల్ స్పూన్ల ఇంగువైతే వేశారండి. నేను కరెక్ట్‌గా మెజర్‌మెంట్ చెప్పలేను దీనికైతే. సో, కరెక్ట్‌గా ఒక 3 టేబుల్ స్పూన్లనుకోండి. 3 టేబుల్ స్పూన్ల ఇంగువైతే వేశారు. ఇప్పుడు కారం యాడ్ చేసుకుంటున్నారు. కారము దాదాపు 5 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేశారు. మెంతి పొడి 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నారు. మెంతి పొడి ఎక్కువ వేస్తే చేదొచ్చేస్తది కదా! అందుకని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నారనమాట. ఆ తర్వాత మెల్లగా గోంగూర యాడ్ చేసుకోండి. ఎక్కువ ఒకటేసారి వేయకండి. ఎగిరి పడతది ఆయిల్. అందుకని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటూ ఉండండి. అందులో ఇప్పుడు మీకు తగినంత సాల్ట్ వేసుకోండి. కొంచెం ఎక్కువే పడతది సాల్ట్. ఎందుకంటే నిలవ పచ్చడి కాబట్టి. మరీ బయట తీసుకున్నప్పుడు ఉండేంతలాగా ఎక్కువ సాల్ట్ అంతంత ఆయిల్ అయితే ఉండదు. చాలా మినిమలే ఉంటుంది. మనం ఇంట్లో చేసుకుంటే హెల్తీగా చేసుకుంటాము. మంచి నూనెతో చేసుకుంటాం కదా! బయటైతే ఏం నూనె వాడతారో ఏమో మనకు తెలవదు. సో, అందరూ కూర్చొని చూస్తా ఉన్నాము. మా చిన్నమ్మమ్మ, మా హస్బెండ్ అందరూ కూర్చొని తిరగమాత ఎట్లేస్తున్నామో చూస్తూ ఉన్నామనమాట. సో, మా చిన్నమ్మమ్మ గూడా పచ్చళ్ళు ఇవంతా చాలా బాగా ఏస్తది. సో, ఇప్పుడు మనము వేయించి పెట్టుకొని పౌడర్ చేసుకున్నాం కదా! ధనియాలు, జీలకర్ర, మసాలా అదైతే ఆ పొడంతా వేసి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక మళ్ళీ కొద్దిసేపు స్టవ్ మీద పెట్టాలనమాట. ఇప్పుడైతే బాగా కలిపేసుకోవాలి. అన్నీ కలిసేటట్లు నిదానంగా కలుపుకోండి. వేడి వేడి నూనె కదా! కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఆ మసాలా పౌడర్‌ని ఒకటేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. ఫస్ట్‌లో చూసినప్పుడు మీకు ఆయిల్ ఎక్కువని అనిపించొచ్చు. బట్ లాస్ట్‌లో అంతా కలిపిన తర్వాత చూడండి దానికి కరెక్ట్‌గా సరిపోతది. ఏమంటే మనం నిలువ ఉంచుతాం కదా! ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా, బయట పెట్టుకున్నా ఉండాలి కాబట్టి ఒక 2, 3 మంత్స్ అయినా ఎక్కువ ఆయిలే పడతదండి. కాకపోతే మనం హోమ్‌మేడ్ ఆయిల్ వాడుతున్నాం కాబట్టి ఇట్స్ బెస్ట్, నాట్ ఎ ప్రాబ్లమ్. మాకు అస్సలు ఢిల్లీలో గోంగూరే దొరకదు. కాబట్టి అప్పుడప్పుడు అట్లా వేసుకొని తిందామని వేయించుకుంటున్నా. మంచి వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి యేసుకొని తింటే అది కదండీ స్వర్గం అంటే. మరి మీకు పచ్చళ్ళు ఇష్టమా? మీరు నాకు కామెంట్స్‌లో అయితే చెప్పేసేయండి. ఇప్పుడు దీన్ని మంచిగా ఉడికించుకోవాలనమాట. ఒక 5-10 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. ఇవాళ మన వీడియోలో స్పెషల్ గెస్ట్ మా పిన్ని. అందరూ హాయ్ చెప్పండి తనకి కమెంట్స్‌లో. అండ్ మన 3 పికిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇది గోంగూర చికెన్ పికిల్ ఎంత బావుంది గదా! ఏమైనా పెట్టిన రోజు కంటే పక్క రోజు తింటేనే భలే ఉంటాయి ఊరగాయలైతే. సో, ఇది చికెన్ పికిల్. ఆయిల్ బాగా లాగేసుకునింది. పీస్ కూడా చాలా మెత్తగా భలే టేస్టీగా ఉండింది అసలు. పీస్ కూడా ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. మరీ గట్టిగా అయిపోతాయి. సో, ఇదొచ్చేసి మన గోంగూర పికిల్ అనమాట. 3 పికిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇవి ఇప్పుడు బాగా చల్లారాక బాక్స్‌లో వేసుకోవాలి. అంతవరకు బాగా ఫ్యాన్ కింద పెట్టేసి చల్లారనివ్వాలనమాట. అందుకనైతే పెట్టేస్తున్నాము. ఫ్యాన్ కింద పెట్టేసినాము. చాలా బావుంది. ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది గదా! బయట ఏవేవో ఆయిల్స్ అన్నీ వేసి కలుపుతూ ఉంటారు. సో, మనం ఇంట్లో చేసుకొని తినడము చాలా బెటర్ అనమాట. సో, అందుకని నేనెక్కువ పర్సనల్‌గా హోమ్ ఫుడ్ ప్రిఫర్ చేస్తాను గాబట్టి ఇట్లా ఇంట్లో చేయించుకున్నాను. ఇలాంటి రెసిపీస్ చాలానే ఉన్నాయండి యూట్యూబ్‌లో. సో, మనకి డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ ఊరగాయలు డిఫరెంట్ డిఫరెంట్‌గా వేస్తారు. ఇది మా స్టైల్ అనమాట. మీకెవరికైనా నచ్చితే ఇలా వేసుకోండి. సో, మా పెళ్లి ఆల్బమ్స్ వచ్చున్నాయి. చాలా బాగా చేశారు. సో, అదే మా అమ్మమ్మ, తాతయ్య చూస్తున్నారనమాట. చాలా బాగొచ్చాయి ఆల్బమ్స్ అయితే. వీడియోస్ కూడా చాలా బావున్నాయి. సో, నేనెప్పుడు ఇంటికొచ్చినా గూడా ఇట్లా మా మమ్మీతో ఖచ్చితంగా జడేయించుకుంటాను. అదెందుకో అలాగా అలవాటనమాట. సో, ఇంక జడ వేయించుకొనైతే బయలుదేరేసినాము నేను, మా హస్బెండ్. సో,
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇది ఇవాల్టి మన ఊరగాయల వ్లాగ్. నేనేమైనా తప్పు చెప్పుంటే నన్ను కామెంట్స్‌లో కరెక్ట్ చేసేయండి. ఇలా కాదు, ఇలా అని చెప్పి. అండ్ యెస్, లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. చూడడమే కాదు, సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, కామెంట్ చేయండి. బాయ్.